వికే గారు, మీకు ప్యానెల్ ఉన్నటువంటి మిత్రులకి ఏవిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నమస్కారం. ముందుగా ఒక విషయాన్ని నేను ప్రస్తావించాలి వికే గారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారుపేరుగా నిలిచేటటువంటి పార్టీ. అన్న నందమూరి తారక రామారావు పార్టీ స్థాపించిన దగ్గర నుంచి శిక్షణా తరగతులు పెట్టి నాయకులు ఏ విధంగా మెలగాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఎటువంటి అంశాలను ప్రస్తావించాలి, విషయ పరిజ్ఞానాన్ని ఏ విధంగా పెంచుకోవాలి, అప్పటి వరకు మరే ఇతర రాజకీయ పార్టీ చెయ్యని విధంగా అన్నగారు శిక్షణా తరగతులు నిర్వహించి నాయకుల్ని ట్రైన్ చేసేవాళ్ళు. అటువంటి సంస్కృతికి నాంది పలికినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే, కేవలం ఎమ్మెల్యేలకో, ఎంపీలకో, లేకపోతే మంత్రులకో ఇటువంటి వారికే కాకుండా పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి నాయకులు కూడా పార్టీ పరంగా ఒక క్రమశిక్షణ, డిసిప్లిన్ మెయింటైన్ చేయాలన్నది తెలుగుదేశం పార్టీలో అత్యంత కీలకమైనటువంటి అంశం. అన్నగారు ప్రారంభించినటువంటి ఒక ఒరవడని, దానిని నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా బలంగా దాన్ని కొనసాగిస్తా ఉన్నారు. ఇవాళ మీరు ఒక మహానాడు కార్యక్రమం తీసుకున్నా, మా పార్టీ సమావేశాలు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఒక పద్ధతి ప్రకారం, ఒక క్రమశిక్షణతో అవన్నీ కూడా నిర్వహిస్తూ ఉంటాం. కాబట్టి ఆ విషయంలో ఎప్పుడు కూడా ఏ రోజు కూడా తెలుగుదేశం పార్టీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితే ఉండదు. ఎవరు గీత దాటినా కూడా ఉపేక్షించే పరిస్థితి ఉండదు. మిగతా పార్టీల్లో లాగా, ప్రాంతీయ పార్టీల్లో లాగా ఏదో ఆ కోనీలే నడుస్తూ ఉంటుంది, ఆ ఏముందిలే అనుకునేటువంటి పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఉండదు. ఇక ఇవాళ కొన్ని పరిణామాల దృష్ట్యా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం కానీ, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా వారి వారి జిల్లాల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేల పైన దృష్టి సారించి కట్టడి చేయాలన్న ఒక డైరెక్షన్ గట్టిగా ఇవ్వటం కానీ, ఇవన్నీ కూడా కొంత ఈ మధ్యకాలంలో పేర్లు ప్రస్తావించడం అనవసరం కానీ వికే గారు, కొంతమంది కొన్ని జిల్లాల్లో పార్టీ, తెలుగుదేశం పార్టీ యొక్క ప్రజాప్రతినిధులు ఏ విధంగా ఉన్నారో ఆ విధంగా కాకుండా కొంత గీత దాటుతున్నారు. కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా సీరియస్ అవ్వాల్సినటువంటి పరిస్థితి. రెండవది, ఈసారి ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల్లో చాలా మంది సీనియర్స్ కాకుండా ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, ఇందాక మీరు చెప్పినట్టు మొదటిసారి శాసనసభకి ఎన్నికైనటువంటి వారు కూడా అనేక మంది ఉన్నారు. కాబట్టి వారందరికీ కూడా కొంత శాసనసభలో ఒక ఎమ్మెల్యేగా మనం ఏ విధంగా మెలగాలి, ఎటువంటి అంశాలని ఏ రకంగా ప్రస్తావించాలి, నిర్మాణాత్మకంగా ఏ విధంగా మాట్లాడాలి, సబ్జెక్ట్ నాలెడ్జ్ని ఏ విధంగా పెంచుకోవాలి, ఇవన్నీ కూడా కొంత వాళ్ళు కూడా అలవాటు పడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొన్న మధ్యన చంద్రబాబు నాయుడు గారి అసెంబ్లీలో గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారిని ప్రత్యేకంగా అభినందించారు. ఎందుకంటే పార్టీ స్థాపించిన దగ్గర నుంచి కూడా ఆయన ఒక నిబద్ధతతో నిజాయితీగా పనిచేసేటటువంటి నాయకుడు. ఆయన పేరు ప్రస్తావించి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్టడీ చేసి ఆయన ఎంత ప్రిపేర్ అయ్యి వాళ్ళ అసెంబ్లీకి వస్తా ఉన్నారో చూసి అందరూ నేర్చుకోవాలి. ఏ పదవి ఇవ్వకపోయినా పాప ఆయన నిజంగా కూడా నాకు అత్యంత ఆప్తులు వికే గారు, బుచ్చయ్య చౌదరి గారు. పదవి మేమందరం కూడా కోరుకున్నాం, నిజాయితీగా మాట్లాడాలంటే పాపం బుచ్చయ్య చౌదరి గారు ఇంకా మెరుగైనటువంటి పదవి రావాలి అని కోరుకున్నటువంటి అనేక మందిలో నేను ఒకటి. కానీ వివిధ సమీకరణాల దృష్ట్యా అది సాధ్యపడలేదేమో కానీ, బట్ ఆయన పదవి ఉన్నా లేకపోయినా ఆయనకు అప్పచెప్పినటువంటి బాధ్యతని చాలా సిన్సియర్ గా నిర్వర్తించేటటువంటి వ్యక్తి, ఉన్నదన్నట్టు నిర్మోహాటంగా మాట్లాడేటటువంటి వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తిని ఒక ఉదాహరణగా చూపించారు చంద్రబాబు నాయుడు గారు. మీరు చూసి నేర్చుకోండి. మీరు మీ దీన్ని స్టార్ట్ చేస్తూనే పార్టీ